హాయ్ ఫ్రెండ్స్, ఒడియా సినిమా బౌ బుట్టు బుట్ట అంటే అమ్మ బుట్టు దెయ్యం అనే అర్థం. బుట్టు అంటే హీరో పేరు. ఈ సినిమా చూడమని ఓ సబ్స్క్రైబర్ రివ్యూ రాయమని నన్ను అడిగాడు. ఎప్పటి నుంచో ఈ సినిమా చాలా హిట్ అని తెలిసి చూద్దాంలే, ఎందుకులే మనకు ఒడియా రాదు కదా, ఏదో చూద్దాంలే అని పక్కన పెట్టేసా. అయితే ఖాళీగా ఉన్నాను, ఈ మధ్య మన తెలుగు సినిమాలు కూడా మంచివి లేవని ఈ ఒడియా సినిమా చూడడం మొదలుపెట్టా. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. బౌ హీరో బుట్టు అమ్మ రత్నమాలని హీరో బౌ అని పిలుస్తూ ఉంటాడు, అంటే ఒడియాలో అమ్మ అని. అయితే ఈ రత్నమాల తనకి చేతబడి విద్య వచ్చు. ఆమె భర్త కూడా చేతబడి విద్య నేర్చుకున్న వ్యక్తే. కానీ రత్నమాల మంచి కోసం మాత్రమే వినియోగిస్తానని, భర్త దాని ద్వారా తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదిద్దామన్నా ఆమె ఒప్పుకోదు. చివరికి కొడుకునే బలివ్వడానికి ట్రై చేస్తాడు ఆమె భర్త. దానికి రత్నమాల బాగా రియాక్ట్ అయి గొంతు పిసికి చంపేస్తుంది అతన్ని. ఆ తర్వాత బుట్టుని చాలా బాగా పెంచుతుంది. బుట్టు చేపల చెరువు మెయింటైన్ చేసుకుంటూ చక్కగా బతుకుతూ ఉంటాడు. రత్నమాల మాత్రం ఆ ఊర్లో ఎవరికైనా దెయ్యాల చేత ఇబ్బంది వస్తే ఆ దెయ్యాన్ని వదిలించి కాపాడుతూ ఉంటుంది. అందరూ అందువల్ల ఆమెకి గౌరవం ఇస్తూ ఉంటారు. చేతబడులు చేసి జనాల్ని చంపి సంపాదించిన డబ్బు తనకు వద్దంటుంది రత్నమాల. దానివల్ల ఆ ఊర్లో ఆమెకి గౌరవం పెరుగుతుంది. మరోవైపు బుట్టు ఎదిగి రింకీ అనే ఓ డాక్టర్ కూతుర్ని లవ్ చేస్తూ ఉంటాడు. ఈ చెరువులు ఇవన్నీ పెద్దగా లాభం రావట్లేదు, మనం ఏదోటి చేయాలి, దుబాయ్ వెళ్ళిపోవాలని ఫ్రెండ్తో కలిసి దుబాయ్ వెళ్ళడానికి ప్లాన్ వేసుకుంటాడు. ఆ సమయంలో దుబాయ్ కోసం అన్ని అరేంజ్మెంట్లు చేసుకొని ఇంటికి వచ్చే దారిలో చెట్టు దగ్గర బైక్ ఆగిపోతుంది. ఆ బైక్ ఆగిపోయిన తర్వాత ఆ బైక్ కోసం ఓ చెట్టు కొట్టిన మేకును తీస్తాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది పెద్ద ట్విస్ట్ సినిమాలో. ఇక్కడ నుంచి మీకు స్పాయిలర్స్ ఉంటాయి. ఈ సినిమా చూడాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి స్కిప్ చేయండి, ఎందుకంటే సినిమా సబ్ టైటిల్స్లో చూడలేని వాళ్ళ కోసం నేను చెప్పేస్తున్నా. ఆ మేకు తీసిన తర్వాత బుట్టులో తేడాలు వస్తాయి. ఇంట్లో వచ్చి కూర్చున్న తర్వాత తల్లికి తెలిసిపోతుంది అతనిలో ఏదో ఉందని. ఆ ఉన్న ఆత్మ ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ఆమె లింగరాజ్ దగ్గరికి వెళ్తుంది. అతను లింగరాజ్ అని పిలవకు, లీ అని పిలవమంటాడు. అతను కూడా చాలా పెద్ద సెడిపిస్ట్ అని సరదాగా చెడుపులు పెడతా ఉంటాడు. వీళ్ళందరూ కలిసి బుట్టులో ఉన్న ఆత్మ ఎవరో తెలుసుకోవడం కోసం చాలా కష్టాలు పడితే ఆ బుట్టులో ఉన్న ఆత్మ అమారి అనే ఓ వ్యక్తి తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి అనాథగా పెరుగుతాడు. మేకల్ని దొంగతనం చేసి పచ్చి మాంసం తింటూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి ప్రేమ దొరుకుతుంది. అయితే ఆ ప్రేమ నచ్చని ఆ అమ్మాయి తండ్రి ఆ అమ్మాయిని తలబాది పరువు హత్య చేసి అమారి మీద వేసి అమారిని ఊరందరూ చూస్తూ ఉండగా ఓ చెట్టుకి కట్టేసి కాల్చిన మేకుని నొసలకు కొడతారు. అమారి అలా చనిపోతాడు. ఆ చెట్టు మేకునే ఈ బుట్టు తీస్తాడు. ఇంకా అక్కడి నుంచి దెయ్యం బుట్టులోకి వచ్చి ఏం చేసింది అన్నది సినిమా. అది మీరు చూడొచ్చు. ఇక ఏం పెద్ద ఉండదు, చంద్రముఖి కాంచన ఇవన్నీ మిక్స్ చేసినట్లు ఉంటుంది. నేను ఈ హీరో బాబుషాన్ మొహంటి ట్రోలింగ్ వీడియోలు చాలా చూసాను. మన తెలుగు సినిమాల్ని ఒడియాలో రీమేక్ చేసి కూని చేసి మెంట్లెక్కించాడు. అయితే ఒరిజినాలిటీ ఉన్న ఈ సినిమా ఆ ట్రోలింగ్ మెటీరియల్ టైప్లో ఉండదు, చాలా బాగుంటుంది, చూడండి. మంచి ఏరియాల్లో ఒరిజినల్ లొకేషన్స్లో చక్కగా తీశారు. కొన్ని చోట్ల ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు. అయితే మనం చంద్రముఖి కాంచన ఇలాంటి సినిమాలు చూడడం వల్ల అందులోని నాకు అసలు దెయ్యాల సినిమాలు అంటే భయపడను. థియేటర్లో ఒక్కడిని కూర్చొని కూడా చూడగలను. కంజూరింగ్ లాంటి సినిమాలే నాకు భయం పుట్టించలేదు. ఈవిల్ డెడ్ అయితే అసలు భయం పుట్టలేదు. ఈ సినిమా చూస్తే నాకు నవ్వుగా అనిపించింది తప్ప ఎక్కడ భయం కలగలేదు. ఒడియా సినిమాల్లో ఈ సినిమా రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన ఫస్ట్ రోజే 51 లక్షలు వసూలు చేసి పెద్ద రికార్డ్ అంట. మరి అక్కడ సినిమాల్లో అదే రికార్డేమో. బాబుషాన్ మొహంతి పాత్ర ఓకే అనిపిస్తుంది. బుట్టు పాత్రలో అతను లీనమయ్యాడని చెప్పొచ్చు. అక్కడక్కడ లారెన్స్ డ్యూయల్ శైలి చూపించినట్టు ట్రై చేద్దామని చూశాడు, కానీ అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్ అంత గొప్పగా వెరైటీగా అనిపించవు. ఇక రింకీ పాత్రలో నటించిన హీరోయిన్ ముదురు హీరోయిన్లా ఉంటుంది. వీళ్ళిద్దరికీ కలిపి పచ్చబొట్టేసిన ఆ టైపు ఒడియా సాంగ్ ఒకటి ఉంటుంది. అబ్బా ఎందుకు వచ్చేవరా అనిపిస్తుంది. పక్కన జలపాతాలు, హీరోయిన్ని తడిసి ముంచి చీరలో లేపుతాడా అంటే అంత సీన్ ఉండదు. హీరోయిన్ చక్కగా పైనుంచి కింద వరకు నీట్గా డ్రెస్ వేసుకొని చక్కగా నటించింది. ఇక మన బాబుషాన్ బాహుబలి గెటప్ లాంటివి వేసుకొని తిరిగాడు, కానీ చూడడానికి అంత బాగోదు. డాబాలో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో కేవలం హీరో డాన్సర్లు తప్ప డాబాలో తినేవాళ్ళు ఉండరు, డాబాలో పని చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే డాబా కాదు, అది ఏదో జాతరలా ఉంటుంది. ఆ డాన్సర్లు హీరో తప్ప చుట్టుపక్కల ఎవరు సైడ్ యాక్టర్లు కానీ ఎవరు ఉండరు. ఇలాంటి చిన్న లోపాలు చాలా ఉన్నాయి. హీరో ఫ్రెండ్గా నటించిన వ్యక్తి కూడా బాగా నటించాడు. సినిమా చివరి వరకు ఉంటాడు అతను కూడా. ఇక హీరోయిన్ తండ్రి డాక్టర్గా నటించిన వ్యక్తి ఓవర్ యాక్షన్ చేసినట్లు ఉంటుంది. అందరికన్నా బెస్ట్గా నటించింది అయితే హీరో
బుట్టు తల్లి అపరాజిత మొహంటి చాలా బాగా చేసింది. ఆవిడ యంగ్ క్యారెక్టర్ లో చేసిన ఆవిడ కూడా సూపర్ గా చేసింది. ఈ క్యారెక్టర్ ని అద్భుతంగా పోషించారు. ఆవిడకి చేసిన మేకప్ కానీ, ఆవిడ సెట్టిల్డ్గా చేసిన యాక్షన్ కానీ సినిమాని నిలబెట్టే పాత్రకి మంచి హుందాతనాన్ని ఇచ్చాయి. ఇక మరో ప్రధాన పాత్ర అమారీ పాత్రలో జగన్నాథ్ సేఠ్ ఓకే అనిపిస్తాడు. అతని పాత్రను చూస్తే మనకి జాలేస్తుంది, కానీ ఆ పాత్రని అంత క్లియర్గా తీర్చిదిద్దిన విధానం అయితే కనపడలేదు ఎక్కడ. దర్శకుడు చాలా వరకు భయపెట్టాలని ఎక్కడా ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు ఎక్కడ భయం కలగలేదు. ఇంటర్వెల్ బ్లాక్లో మొత్తం అన్ని గాల్లోకి జుమ్ అని లేవడం లాంటివి ఓకే అనిపిస్తాయి, కానీ ఈ గాల్లో లేవడాలు, పైనుంచి దూకడాలు ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూసేయడం వల్ల ఓకే ఏదో చూస్తున్నాంలే అన్న ఫీలింగ్ కలుగుతుంది, కానీ ఎక్కడ ఒళ్ళు జలధరింపడం, భయం పుట్టడం లాంటివి ఎక్కడైతే కలగలేదు నాకు. ఈ సినిమాని బాలీవుడ్లో కూడా రీమేక్ చేయాలని చూడడం హాస్యంగా అనిపిస్తుంది. దీనికన్నా ఘోరమైన భయంకరమైన సినిమాలు ఉన్నాయి హాలీవుడ్లో. క్లైమాక్స్ సీన్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఊరూరంతా కలిసి బుట్టుని చంపేద్దామని చూడడం, ఊరి జనాల మేకలను తినేస్తున్నాడని చంపేద్దామని ట్రై చేసినప్పుడు లింగరాజ్తో కలిసి రత్నమాల ఎలా కాపాడుకుందన్నది బాగా చూపించాడు. అక్కడక్కడ చిన్న రొమాంటిక్ సన్నివేశాలు తీద్దాం అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా మనకి రొమాన్స్ అన్నది అంతగా అనిపించదు. క్లైమాక్స్లో కూడా హీరో నేను ఊరేదులో వెళ్ళిపోతున్నానంటే హీరోయిన్ నీకు ఎక్కడ ఏం మిగలేదు, ఇంక వెళ్ళిపోయి ఇక్కడి నుంచి బట్టలు సర్దుకో అన్న టైప్లో పంపించేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య లవ్ ఫీల్ కూడా అంతగా పండలేదు. చూడాలి, టైంపాస్ చేయాలి అనుకుంటే ఈ సినిమా ఇంటర్నెట్లో పైరసీ వెర్షన్ సబ్ టైటిల్స్తో దొరుకుతుంది. ఒరిజినల్ రిలీజ్ అవ్వలేదు, ఓటీటీలో లేదు ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?